హలో డ్రామా లవర్స్, ఈరోజు హెల్ యూనివర్సిటీ డ్రామా ఎపిసోడ్ 2 చెప్పుకోబోతున్నాం. ఇంకా డ్రామాలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రామా స్టార్టింగ్ వచ్చేసి షియాన్ని చూపిస్తుంటారు వాళ్ళ క్లాస్ రూమ్ లోని. ఇంకా తను వచ్చేసి క్లాస్ వింటూ ఉంటే పక్క నుంచి నిక్కీ అయితే తన వైపు అలా చూస్తూ ఉంటది అనమాట. ఇంకా తను వచ్చేసి షియాన్ని అలా చూస్తుంటే తనకైతే అనిపిస్తుంటది, అసలు ఏంటి తిను ఇందాక నుంచి చూస్తున్నాను నా వైపే చూస్తుంది, అసలు ఏం మాట్లాడుకుంటుంది తనలో తనే అని చెప్పేసి తన మట్టుకు తను ఆలోచించుకుంటూ ఉంటది. ఇంకా మిక్కీ వచ్చేసి షియాన్ దగ్గరగా వెళ్ళి నాకు తెలుసు నీకు అన్నీ తెలుసు అని చెప్పేసి తనతో అంటూ ఉంటది. ఇంకా అలా అనేసి తన బుగ్గలు అవన్నీ కూడా గట్టిగా పట్టేసుకుంటూ ఉంటదనమాట. ఇంకా షియాన్‌కి అయితే కోపం వచ్చి నాకేం తెలీదు అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటది. ఇక నిక్కీ వచ్చేసి షియాన్‌తో అంటూ ఉంటది, నాకు తెలుసు నువ్వు ఈ స్కూల్‌లో ఏం జరుగుతుందో అవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావు. కానీ అదంత నీకేం మంచిదని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ బ్రతికుండాలి కదా! నువ్వు చాలానా ప్రాబ్లమ్స్‌ని కొని తెచ్చుకుంటావు. అందరిని ఎందుకు చంపుతున్నామో అనే క్యూరియాసిటీ నీలో ఉంది నాకు తెలుసు. కానీ ఆ క్యూరియాసిటీ నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ముందు బ్రతికుండాలి కదా అని చెప్పేసి తనకైతే అంటూ ఉంటది. ఇంకా షియాన్‌కైతే కోపం వచ్చేసి ప్లీజ్ నన్ను ఒక్కదాన్నే వదిలేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటది. ఒకవేళ నువ్వు అన్నట్లే నాకు క్యూరియాసిటీ బాగా ఎక్కువగా ఉంటే ఏం పర్లేదు. నేను దేనికైనా సరే సొల్యూషన్ ఎతుక్కుంటాను. నీలాగా మనుషుల్నైతే చంపేయలేను కదా అని చెప్పేసి తనైతే అనేస్తుంటదనమాట. ఇంకా నిక్కీకైతే కోపమొచ్చి బబుల్ గమ్ వచ్చేసి తన ఫేస్ మీద వేసేస్తుంటది. ఇంక నిక్కీ వచ్చేసి సరే గాని నీకు త్వరగా చనిపోవాలనే ఉద్దేశం లేకపోతే నేను కొన్ని నియమాలను పాటిస్తాను. అలానే నోరు కూడా మూసుకొని ఉంటాను. తర్వాత నీకేమైనా అవుతే నాకు సంబంధం లేదు అస్సలు అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంకా షియాన్ అయితే అసలు నువ్వెవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటది. ఇక నిక్కీ వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద డాగ్స్ ఉన్నాయి కదా! అందులోని నేనొక పెద్ద డాగ్‌ని అని చెప్పేసి అంటూ ఉంటది. సేమ్ నీలాగే అని చెప్పేసి అనేసి, నువ్వు ఒక పట్టుదలకి వైఫ్ లాగా ఉన్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటది. కాకపోతే నాకక్కడ ఆశ్చర్యంగా ఉందంటే నువ్వన్నీ తెలుసుకుందామని చెప్పేసి అనుకుంటున్నావు కదా! పాపం ఇందులో నువ్వు కూడా బలైపోతావని నువ్వు అర్థం చేసుకోవడం లేదెందుకు అని చెప్పేసి తనకైతే అంటుంటది. ఇక షియాన్ వచ్చేసి ఏంటి ఈ నిక్కీ నిజంగా నన్ను పరీక్షిస్తుందా ఏంటి? లేదంటే కావాలనే మాట్లాడుతుందా? తిన క్యారెక్టరే ఇంత. కానీ నేనిక్కడ ఏం జరుగుతుందో అవన్నీ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి తనైతే మనసులో అనుకుంటూ ఉంటే, వాళ్ళ సార్ వచ్చేసి షియాన్ నువ్వసలు క్లాస్ వింటున్నావా అని చెప్పేసి అడుగుతుంటాడు. సార్ నేను వింటున్నాను. సారీ సరిగ్గా చూడలేదని చెప్పేసి చెప్తూ ఉంటది. ఇంకా స్కూల్‌కి బ్రేక్ ఇస్తే వాళ్ళందరూ కూడా బయటకొస్తూ ఉంటారనమాట. ఇక మిక్కీ ఏం చేస్తాడంటే షియాన్ ఎక్కడుందని చెప్పేసి వెతకడానికి వెళ్తూ ఉంటాడు. ఇంక వాడికైతే తనెక్కడ కనిపించదు. ఇంక వాడైతే కంగారు పడిపోయి వచ్చి గాయ్స్ షియాన్‌ని వెతికాను నేను. కానీ తనైతే నాకెక్కడ కనిపించడం లేదు. నాకెందుకో భయంగా ఉందని చెప్పేసి అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా భయపడుతూ ఉంటారనమాట. ఏంటి నిజంగా చెప్తున్నావా నువ్వు? తనసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి వాళ్ళందరూ అయితే టెన్షన్ పడిపోతుంటారు. ఇంకా సీన్ కట్ చేస్తే షియాన్ అయితే చూపిస్తుంటారనమాట. తనైతే ఒక్కదాయి ఒక ప్లేస్ దగ్గరకు వెళ్ళి నడుస్తూ ఉంటది. ఇంకా తన వైపు అయితే నిక్కీ వాళ్ళందరూ కూడానా ఏదో ప్లాన్ లాగా వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. షియాన్‌కైతే కొద్దిగా డౌట్ వస్తూ ఉంటదనమాట. ఇంక తనైతే వెళ్తుంటే ఆ బ్యాక్ సైడ్ నుంచి షియాన్ అయితే వస్తుంటది. సారీ నిక్కీ అయితే వస్తుంటది. ఇంకా షియాన్ అయితే కంగారు పడిపోతూ ఉంటది. నిక్కీ అయితే సేమ్ ఈ సీన్‌లోని హారర్ మూవీలో చూపిస్తున్న దెయ్యంలా ఉంటదనమాట. ఏంటి నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? అని చెప్పేసి తనైతే అంటూ ఉంటది. ఇంకా షియాన్ అయితే ఏంటి నేను నిజంగానే చచ్చిపోబోతున్నానా ఇప్పుడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటదనమాట. నిక్కీ వచ్చేసి షియాన్ దగ్గరికి వెళ్లి బ్యాక్ సైడ్ నుంచి నైఫ్ పట్టుకొని తన హ్యాండ్ తోటి తన నెక్ అంతా కూడా గట్టిగా పట్టేసుకుంటూ ఉంటది. నేను చాలా మందిని చంపాను. ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తే ఆ లిస్ట్‌లోని ఒకదానివి అవుతావని చెప్పేసి అనగానే షియాన్ నువ్వెవరు అని చెప్పేసి అనగానే నేను నిక్కీని అని చెప్పేసి చెప్తూ ఉంటది. ఇంక నిక్కీ వచ్చేసి నువ్వు సరిగ్గా విను. నెక్స్ట్ టైమ్ గాని ఇలానే నీ పొగరు, నీ యాటిట్యూడ్ అవన్నీ చూపించావనుకో నీకుంటాదని చెప్పేసి అంటూ ఉంటది. ఇక అలా అనేసి తననైతే తోసేసి వెళ్ళిపోతుంటే శివాన్ అయితే పాపం తన నెక్ అంతా కూడా బాగా పెయిన్ వచ్చేస్తుందని ఏడుస్తూ ఉంటదనమాట. ఏంటి ఇలాంటి ప్లేస్‌లోకి వచ్చి ఇరుక్కుపోయాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటది. ఇంకో పక్క వాళ్ళ ఫ్రెండ్స్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. ఏంటి తిను ఇంకా కనిపించడం లేదు. మనం బ్లడీ నైట్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా అని చెప్పేసి అలానే తనని వెతుకుతూ ఉంటారు.
ఇంకో పక్క అయితే షియాన్ అయితే ఒక ప్లేస్‌లోని కూర్చొని ఆలోచిస్తుంటదనమాట. ఇంక తనంతా కూడా తన ఆలోచన చనిపోతున్నానే అని చెప్పేసి ఆలోచన ఉంటది. ఇంకప్పుడే ఒక పర్సన్ అయితే ఎంటర్ అవుతుంటాడు. "ఏంటి నువ్వు క్లాస్ రూమ్‌కి అటెండ్ అవ్వలేదా ఇప్పుడు" అని చెప్పేసి అంటుంటే ఇంకప్పుడే వాడినైతే చూపిస్తుంటారనమాట. వీడు కూడా సేమ్ కేఫర్‌లానే ఉంటున్నాడు కదా! ఇంక వాడొచ్చేసి "నీ ఫుల్ నేమ్ చెప్తావా ప్లీజ్" అని చెప్పేసి షియాన్‌కైతే అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా షియాన్ అయితే ఎవరో అనుకోని తనని చూసైతే భయపడుతూ ఉంటది. ఇంక "నువ్వా?" అని చెప్పేసి తనైతే తన ఫుల్ నేమ్ అంతా కూడా చెప్తూ ఉంటది. "ఓహో! అవునా! నీ ఫుల్ నేమ్ ఇదేనా? చాలా బావుంది. నైస్" అని చెప్పేసి వాడైతే అంటూ ఉంటాడు. ఇంకా షియాన్ వాడికి అంటుంటది, "అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి నాతోటి? ప్రతిసారి ఏదో ఒకటి అంటున్నారు. ఏంటసలు మీ ప్రాబ్లమ్ చెప్పండి" అని చెప్పేసి అడుగుతుంటే, "నాకు ఫస్ట్ నువ్వొకటి చెప్పు. నువ్వెందుకు క్లాస్ రూమ్‌కి అటెండ్ అవ్వకుండా ఇక్కడేం చేస్తున్నావసలు? ఇక్కడ నీకేం పని?" అని చెప్పేసి షియాన్‌నయితే అడుగుతుంటాడనమాట. ఇంకా షియాన్ వచ్చేసి వాడి వైపు కోపంగా చూస్తూ, "అసలు నీకెందుకు నా గురించి" అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంటే, ఇంక వీడొచ్చేసి తన హ్యాండ్ అంతా కూడా గట్టిగా పట్టేసుకుంటూ ఉంటాడు. ఇంక వాడైతే తన హ్యాండ్ అంతా గట్టిగా పట్టేసుకుంటూ ఉంటే, షియాన్ అయితే పాపం చాలా పెయినొచ్చేసి అరుస్తూ ఉంటదనమాట. కానీ వాడు మాత్రం తన హ్యాండ్ అనేది అసలు లీవ్ అనేది చెయ్యడు. వాడంటూ ఉంటాడు షియాన్ తోటి, "ఇదే నీకు నా ఫస్ట్ వార్నింగు. ఇంకోసారి గాని నువ్వు క్లాస్ రూమ్‌లో కాకుండా ఇలాగా బయట కనిపించావనుకో, దీనికన్నా కఠినమైన శిక్షలుంటాయి నీకని" చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా అలా అనేసి షియాన్నయితే వాడు చేయి తిప్పేసి ఇంక కిందనైతే పడచేస్తుంటాడనమాట. ఇంక తను కూడా కింద పడిపోతుంటది. "అసలు నువ్వెవరు?" అని చెప్పేసి తనైతే అడుగుతూ ఉంటది. "నేనెవరా? నా పేరొచ్చేసి ఏస్ క్రైజ్ నా పేరు. అలానే ఈ యూనివర్సిటీకి నేనే ప్రెసిడెంట్‌ని" అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేననుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టైము నువ్వైతే ఇలా బయట తిరగు క్లాస్ టైమ్‌లోని, క్లాస్‌లోనే ఉంటావని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పేసి ఇంక వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇంకా షియాన్ అయితే అసలు ఎవడు వీడు అని చెప్పేసి ఆలోచిస్తుంటది. ఇంక వాడు వెళ్ళిపోగానే తనైతే తన హ్యాండ్ చూసుకుంటూ ఉంటది. తన హ్యాండ్ మీద బాగా మచ్చలు అవన్నీ పడిపోతూ ఉంటాయి. ఇంకో పక్క వాళ్ళ ఫ్రెండ్స్ అయితే షియాన్ కోసం వెయిట్ చేస్తుంటారు. అసలేంటి ఏమైపోయింది ఇంకా రాలేదు. క్లాస్ టైమ్ కూడా అవుతుంది. టీచర్ కూడా వస్తారని చెప్పేసి అనుకునే లోపు ఇంక తనైతే లోపలికొస్తూ ఉంటది. ఇంక తనైతే అలా వెళ్తూ ఉంటే వెనెస్సా వచ్చేసి తన హ్యాండ్ గమనిస్తూ ఉంటదనమాట. "అసలేమైంది నీ హ్యాండ్‌కి? ఇలా అయిపోయింది? ఏమైనా జరిగిందా ఏంటి?" అని చెప్పేసి తనైతే అడుగుతూ ఉంటదనమాట. ఇంకా మిత్యు కూడానా తన దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాడు. "అయ్యో! హ్యాండ్ ఏంటి ఇలా అయిపోయింది? ఏం జరిగింది అసలు?" అని చెప్పేసి వాడు కూడా అడుగుతూ ఉంటాడు. ఇంక వాళ్ళు అలా అడుగుతుంటే షియాన్ అనుకుంటుంటది, ఇప్పుడు వీళ్ళకి ఇదంతా చెప్తే ఎలా ఫీల్ అవుతారో ఏంటో, ఏమైనా బాధపడతారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటది. ఇంక వాళ్ళ టీచర్ వచ్చేసి ఏది ఒకసారి నీ హ్యాండ్ చూపించని చెప్పేసి షియాన్‌కి అడుగుతూ ఉంటదనమాట. షియాన్ కూడా చూపిస్తుంటది. ఇంక వాళ్ళ టీచర్ కూడా షాక్ అయిపోతూ ఉంటది. ఇంక వాళ్ళ టీచర్ అయితే తనకొక కిట్ ఇస్తూ ఉంటదనమాట. "ఇది తీసుకొని నీ పెయిన్ అంతా కూడానా పోగొట్టుకో, బాగా యూజ్ చేయి దీన్ని" అని చెప్పేసి తనకైతే ఇస్తూ ఉంటది. షియాన్ కూడా తీసుకుంటది. ఇంక వాళ్ళ టీచర్ అయితే అంటూ ఉంటది, "మీరందరూ న్యూగా జాయిన్ అవ్వరు కదా! నేను మీకైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ స్టూడెంట్ తోటి చాలా జాగ్రత్తగా ఉండండి. వాడే ఈ హెల్ యూనివర్సిటీకి ప్రెసిడెంటు. వాడేమనుకున్నా సరే, ఎలా అయినా సరే చేస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. చెప్పాను. తర్వాత మీ ఇష్టం" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అసలెవరు ఈ ప్రెసిడెంట్ అని చెప్పేసి అనుకుంటుంటారు. వాళ్ళ టీచర్ వచ్చేసి "మీకు చెప్తున్నాను కదా! ఏజ్ క్రేజ్ వచ్చేసి చాలా డేంజర్ అని. ఇంక సరే ఇంకెక్కడితో ఈ టాపిక్ వదిలేసి మీరు క్లాస్ మీద దృష్టి పెట్టండి" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇక మిత్యు అయితే షియాన్‌కి "అసలేమైపోయావు నువ్వు? నీ గురించి నేను ఎంత వరీ అవ్వానో తెలుసా? నాకసలేం తోచలేదని" చెప్పేసి బాధపడుతుంటే ఇంక షియాన్ వచ్చేసి "ఇప్పుడు వీళ్ళింకా ఫీల్ అవుతారు నేను హ్యాపీగా లేకపోతే" అని చెప్పేసి "ఏం బాధపడకండి నేను బాగానే ఉన్నానని" చెప్పేసి చెప్తూ ఉంటది. ఇక మిత్యు వచ్చేసి తనకు అంటూ ఉంటాడు, "నువ్వు నిజంగానే ఈ మాట చెప్తున్నావా? సరే నేను నీ మాట నమ్ముతాను కానీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా సరే ఎక్కడికైనా నేను లేకుండా నువ్వు ఒక్కదానివి అసలు వెళ్ళొద్దు. నువ్వెక్కడికి వెళ్ళాలన్నా సరే నన్ను పిలువు నేనొస్తాను నీతో పాటు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ షియాన్ వచ్చేసి మిక్కీ అంటది కదా తన క్లాస్ రూమ్‌లోని, "నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నిన్ను నేను ఎలా అయినా చంపేస్తా" అని చెప్పేసి అదంతా కూడా ఆలోచిస్తూ ఉంటదనమాట. ఇంకా షియాన్‌కైతే గ్రూప్ క్లాస్ అయిపోతూ ఉంటదనమాట. ఇప్పుడు తన క్లాస్‌కొచ్చేసి తను వెళ్ళిపోవాలి.
మిత్తి అయితే కంగారు పడుతుంటాడు. నాకెందుకో నువ్వు ట్రబుల్‌లో పడతావనిపిస్తుంది. ఇక్కడ పీపుల్స్ అందరూ కూడా చాలా బ్యాడ్‌గా ఉన్నారు కదా! అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా షియాన్ అయితే వీడు నా మీద చాలా కేర్ చూపిస్తున్నాడనుకోని, "నువ్వు నా గురించి ఏం ఆలోచించొద్దు. అలానే గ్రూప్ నుంచి అసలు బయటికి రావద్దు. నువ్వు గ్రూప్‌లోనే ఉండాలని" చెప్పేసి అనగానే, ఇంక వాడొచ్చేసి స్మైల్ చేస్తూ, "నిజంగానా నేను గ్రూప్‌లోనే ఉండాలా? నువ్వు సీరియస్‌గానే చెప్తున్నావా?" అని చెప్పేసి వాడైతే షియాన్‌కి అంటూ ఉంటాడనమాట. ఇంకా షియాన్ అయితే, "అవును నువ్వు గ్రూప్‌లోనే ఉండాలి. సరే పద మనకి క్లాస్‌కి టైం అవుతుందని" ఇద్దరు వేరువేరుగా వెళ్ళిపోతుంటారు. ఇంకా సీన్ కట్ చేస్తే హెల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ని చూపిస్తుంటారనమాట యేస్క్రేజ్‌ని. ఇంక వాడి దగ్గర పనిచేసిన ఇద్దరు అసిస్టెంట్స్ వచ్చేసి, "లాస్ట్ నైట్ మేము కన్ఫర్మ్ చేసిందేంటంటే 10 మందిని చంపేశారు. అది కూడా ఎవరో కాదు బ్లాక్ బ్లడ్ గ్యాంగే చంపారు" అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంక అందులో వర్క్ చేస్తున్న వాడైతే, "లేదు ప్రెసిడెంట్ ఇందులో కొన్ని తప్పులున్నాయి. అదేంటంటే లాస్ట్ నైట్ 10 మంది చనిపోలేదు. మొత్తం కలిపి 15 మంది చనిపోయారు. ఈమె తప్పుగా చెప్తుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆమె వచ్చేసి, "అదేంటి 15 అంటావు? నేను సరిగ్గానే కదా లెక్క పెట్టాను. 10 మెంబర్స్ అని చెప్పేసి" తను అంటుంటే, "లేదు లేదు నువ్వు ఇంకొకసారి డబుల్ చెక్ చేసుకో. ఇది కూడా బ్లాక్ బ్లడ్ గ్యాంగే చేయించారు. అది కూడా ఆఫ్ డిస్‌ప్లేలో చేయించారు ఇదంతా కూడానా. అందుకే తినికి కూడానా కొద్దిగా లెక్కలవన్నీ కూడా తప్పుగా వచ్చాయని" చెప్పేసి వాడైతే చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఈ అమ్మాయి అయితే, "అదేంటి నా దాంట్లోని 10 అనే చూపిస్తుంది ఎంత లెక్క పెట్టినా. నీకెలా 15 వచ్చాయని" చెప్పేసి అడుగుతూ ఉంటదనమాట. అందుకే అంటారు దేని మీదైనా ఫోకస్ చేసినప్పుడు సరిగ్గా ఫోకస్ చేయాలి కదా! అని చెప్పేసి వాడైతే చెప్తూ ఉంటాడు. లేదంటే నీలాగే ఇలాంటి తప్పులే చాలా వచ్చేస్తుంటాయి. అలా తప్పుగా చెప్తే మన సుప్రీం హీరోకి కోపం వచ్చేస్తుందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక ప్రెసిడెంట్ ఏమంటాడంటే, "సరే మీరిద్దరు తర్వాత గొడవ పడండి. ముందు ఇదంతా కూడా త్వరగా కంప్లీట్ చేయండి" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంక వాళ్ళు కూడా అదంతా కూడా కంటిన్యూ చేస్తుంటారనమాట. అదేంటంటే ప్రెసిడెంట్ ఇప్పుడు బ్లాక్ బ్లడ్ గ్యాంగ్ వాళ్ళొచ్చేసి డెవిల్ గాడ్ వారియర్స్ వాళ్ళని ఫైటింగ్‌కి పిలుస్తున్నారంట. ఇదంతా కూడా వాళ్ళందరూ మాట్లాడుకుంటే నేను కూడా బాగా వెళ్లి గమనించానని చెప్పేసి అనగానే, ఇంకా ప్రెసిడెంట్ వచ్చేసి, "బాబోయ్! ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఫైటింగ్ ఉంటదా? అసలు మనం తట్టుకోలేము. ఈ 2 గ్యాంగ్స్ మధ్య ఫైటింగ్ గాని జరుగుతుంటే" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా వాడు కూడాను, "అవును మాకు కూడా అదే అర్థమవుతుంది. నేను కూడా అదే అనుకున్నాను ఈ విషయం వినగానే. ఖచ్చితంగా చాలా మంది ప్రాణాలైతే పోతాయి అనిపించింది నాకు కూడా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ న్యూగా జాయిన్ అవ్వరు కదా! వాళ్ళతో కూడానా బాగా న్యూసెన్స్ ఎక్కువైపోయింది. వాళ్ళనసలు భరించలేకపోతున్నారు. ఏమని అన్నా సరే మాటకు మాట చెప్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక వాడైతే అడుగుతూ ఉంటాడనమాట. అసలేంటి వాళ్ళతో ప్రాబ్లమ్? అసలు వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి ప్రెసిడెంట్ అయితే అనగానే ఇంక వాళ్ళిద్దరు కూడా చెప్తుంటారు. వాళ్ళు హెల్ యూనివర్సిటీకి ఎందుకొచ్చారంటే, ఏదో నార్మల్‌గా బాగా ఎంజాయ్ చేద్దాము. ఎవరు అడిగిన వాళ్ళు ఎవరు ఉండరేమో అనుకోని ఇక్కడికి అంత దూరం నుంచి వచ్చారు కదా! కానీ కాకపోతే ఇక్కడ దారుణాలన్నీ చూసి వాళ్ళకైతే ఏదోలా ఉంది. అందులో కొంతమందయితే ఇక్కడ ఏం జరుగుతుందో అవన్నీ కూడా కనిపెట్టాలనే ప్లాన్‌లోనే ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇంకా ప్రెసిడెంట్ అయితే అవన్నీ మీకెలా తెలిసిందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక వాడొచ్చేసి, "అసలు నేను ఎవరనుకుంటున్నారు? ప్రెసిడెంట్ గారి స్టూడెంట్‌ని. నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి? ఆ మాత్రం నేను తెలుసుకోలేనా? అంతేకాదు ఈ ఒక్క విషయం నాకే కాదు, హెల్ యూనివర్సిటీలోని కొంతమంది స్టూడెంట్స్‌కి కూడా తెలిసింది" అని చెప్పేసి వాడైతే చెప్తూ ఉంటాడు. ఇంకా ప్రెసిడెంట్ అంటూ ఉంటాడనమాట. "అయితే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలానే ఉంది. చాలా పెద్ద స్టోరీనే ఉన్నట్లుంది కదా! కానీ మీరెందుకు నా దగ్గర ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ దాచారు? ఫస్ట్ నుంచి ఎందుకు చెప్పలేదు? నేనేం చెప్పాను? ఎవరు కొత్తగా వచ్చినా సరే అండ్ ఏ పరిస్థితిలో ఏమవ్వినా సరే నాకు ఇవన్నీ మీరు ఇన్ఫార్మ్ చేయాలని మీ బాధ్యత అని మీకు తెలీదా? కానీ మీరెందుకు ఎప్పుడు లేనిది ఇంతగా లేట్ చేశారని" చెప్పేసి అంటూ, "అయితే మీ వర్క్ మీరు సరిగ్గా చేయడం లేదనమాట. నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు వాళ్ళకి. "సరే ఇప్పుడు ఒక క్వెషన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పండి. వాళ్ళిక్కడ ఎలా అలవాటు పడుతున్నారు? అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక వాడు కూడా చెప్తూ ఉంటాడు. "పర్లేదు వాళ్ళు బానే ఉన్నారు. అడ్జస్ట్ అయిపోతున్నారు రాను రాను. వాళ్ళ గురించి ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోదామనే ప్లాన్‌లో ఉన్నారు. కాకపోతే ఇక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళడానికి సాధ్యం అవ్వడం లేదు. అందుకే ఎలాగోకలాగా వెళ్దామనే ప్లాన్‌లోనే ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళైతే మరీ అంత ఓవర్‌గా థింకింగ్‌గా చేసే మనుషుల్లాగా అయితే నాకసలు కనిపించడం లేదు. పర్లేదు ఏదవుతే అది అవ్వని అని చెప్పేసి స్ట్రాంగ్‌గా ఉన్నట్లే ఉన్నారు. అండ్ బ్లడీ నైట్ గురించి కూడానా వాళ్ళకి మరీ అంతగా టెన్షన్ లేదు. కాకపోతే
కొంచెంగా భయపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ అలా కొట్టుకొని చస్తూ ఉంటే అని చెప్పేసి వాడైతే ప్రెసిడెంట్‌కి చెప్తూ ఉంటాడు. అండ్ మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే యాక్చువల్లీ అందులో ఒక అమ్మాయి ఉంటది. తనైతే చాలా స్ట్రాంగ్‌గానే చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటది. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే తనైతే స్ట్రాంగ్‌గానే ఉంటుంది. అండ్ వాళ్ళ క్లాస్‌లో కూడా అదే నాకు సమాచారం ఇచ్చారు. ఆ అమ్మాయి పెద్దగా దేనికి భయపడే రకంలాగా అనిపించడం లేదు. లోపల భయం ఉందో లేదో మాకు తెలియడం లేదు గానీ, బయటికి మాత్రం నార్మల్ పీపుల్‌లానే ఉంది. కొంచెం మనలాగే. మరీ అంత భయపడిపోయే అమ్మాయి అయితే కాదని నాకు అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళందరూ అయితే నాకు చెప్పారు. అండ్ నేను కూడా కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్తున్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక ప్రెసిడెంట్ వచ్చేసి "నువ్వంత కరెక్ట్‌గా ఎలా చెప్తున్నావు తన గురించి" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక వాడైతే అంటూ ఉంటాడనమాట. అదేంటంటే లాస్ట్ నైట్ ఏం జరిగిందంటే, ఈ బ్లాక్ బ్లడ్ గ్యాంగ్ వాళ్ళందరూ కూడానా వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్లారు. అందులోని అలారం కూడా మోగినప్పుడు క్లాకు వాళ్ళలో వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు కదా! అలా కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళేం చేశారంటే తెలివిగా అక్కడున్న గేట్స్ అవన్నీ క్లోజ్ చేసేసి, అలానే టేబుల్స్ అవన్నీ కూడా అడ్డుగా పెట్టేశారు. అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి అయితే ఒకసారి 1 అవర్ క్లాస్‌కైతే వెళ్ళకుండా ఒక ప్లేస్‌లోకి వెళ్తే బ్లాక్ బ్లడ్ గ్యాంగ్ వాళ్ళైతే తన మీద అటాక్ చేయడానికి వెళ్లారు. కానీ తనైతే దేనికి భయపడలేదు. క్లాస్‌కి లేట్‌గా వెళ్ళినా సరే నన్నేం చేస్తారులే అన్నట్లే ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా ప్రెసిడెంట్ వచ్చేసి వాడి మాటలే వింటూ ఉంటాడనమాట. ఆ అమ్మాయి ఎవరో ఇందాక నేను కలిసాను కదా! తనేనా అని చెప్పేసి వాడైతే అలానే ఆలోచిస్తుంటాడు. తను కూడా అంతే కదా! క్లాస్‌కి వెళ్ళకుండా అక్కడుంది. ఏదో ఆలోచిస్తూ ఖచ్చితంగా తనే అవ్వుంటదని చెప్పేసి వీడైతే అనుకుంటుంటాడు. అండ్ ఇంకోటేంటంటే ఆ అమ్మాయి అసలు ఏ రూల్స్‌ని కూడా ఫాలో అవ్వడం లేదు. నాకెందుకులే అని చెప్పేసి చాలా ధీమాగా ఉంటుంది. తనకెంతో ధైర్యం ఉంటే గాని తను అలా ఒక్కదాయి ఉండదు. తనకు తెలుసు తన మీద అటాక్ చేయడానికొస్తారని ఆల్రెడీ నిక్కీ వాళ్ళందరూ కూడా చెప్పారంట. అయినా సరే తనైతే స్ట్రాంగ్‌గానే నిలబడింది. అంటే నన్నేం చేస్తారులే పర్లేదు నేను వీళ్ళతో ఫైట్ చేయగలను అనే స్ట్రెంత్ ఉంటే మాత్రం కానీ అలా నిలబడరు కదా! కానీ నాకైతే తను అలాగే కనిపిస్తుంది. నేనైతే అనుకుంటున్నాను తను ఇదంతా కూడా అటెన్షన్ కోసమే చేస్తుంది. ప్రతి ఇయర్ మన దాంట్లోనే ఒక్కొక్కరు వస్తుంటారు కదా! ఇలా అటెన్షన్ కోసమే ఇదంతా చేయడానికి. సేమ్ నాకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పేసి వాడైతే అంటూ ఉంటాడు. ఇంకా ఒక పక్క ప్రెసిడెంట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఆ అమ్మాయి గురించి మొత్తం అంతా వింటుంటే. మీరొక పని చేయండి. నాకు ఫుల్‌గా కూడానా అన్నీ తెలుసుకొని ఆ అమ్మాయి గురించి నాకు పూర్తిగా చెప్పండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ప్రెసిడెంట్ అంటూ ఉంటాడు. నాకు తెలుసు. నేనైతే మీరు అందరి గురించి తెలుసుకుంటారు కదా! అలానే ఈ అమ్మాయి గురించి కూడా ఏ తప్పులు లేకుండా కరెక్ట్‌గానే అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. అలానే అన్నీ తెలుసుకొని కూడా నాకు చెప్తారని త్వరలో నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎక్కువగా లేట్ చేయకండి. త్వరగా నాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకైతే చెప్తూ ఉంటాడు. ఇంక వాళ్ళు కూడా ఓకే ప్రెసిడెంట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక వాళ్ళు వెళ్ళిపోగానే ప్రెసిడెంట్ అయితే అనుకుంటుంటాడు. ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూద్దాము ఎన్ని రూల్స్ అవన్నీ బ్రేక్ చేస్తదో. అలానే వీళ్ళెలా కనుక్కొనొస్తారో కూడా ఈ అమ్మాయి గురించి చూద్దాం అని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఇంకో పక్క షియాన్ చూపిస్తుంటారనమాట. తన క్లాస్ అంతా కూడా అయిపోతూ వస్తూ ఉంటది. ఇంక తనైతే క్లాక్‌ని చూస్తూ ఉంటది. ఆ బ్లడీ నైట్‌కి ఇంకొక అరగంట మాత్రమే ఉంటది. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవ్వింది కదా! ఈరోజు ఎలా అయినా సరే ఏదో ఒకటి తేల్చేయాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్దామని చెప్పి అనుకునే లోపు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే "ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఏదో ఆలోచించుకొని వెళ్తున్నాము. అది మేమంతా గమనించాము. కనీసం మాకు ఆన్సర్ ఇవ్వు నువ్వెక్కడికి వెళ్తున్నావు" అని అడుగుతూ ఉంటారు. ఇంక తనైతే ఏంటిప్పుడు వీళ్ళందరూ ఇలా తగులుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరికి నేను ఎలా ఆన్సర్ చెప్పాలనుకుంటూ ఉంటే, ఇంక వాళ్ళందరూ అయితే "ఏంటి నువ్వు స్టూపిడ్‌గా బిహేవ్ చేస్తున్నావు ఇక్కడికొచ్చిన కాడి నుంచి" అని చెప్పేసి అంటూ ఉంటారు. నీకర్థమవుతుందా? ఇంకొక అరగంటలోనే ఏమవుతుందో? మన ప్రాణాలన్నీ కూడా డేంజర్‌లో పడబోతున్నాయి. అలాంటిది ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు? అని చెప్పేసి తననైతే అడుగుతూ ఉంటారనమాట. ఇంకా షియాన్ వచ్చేసి ఏదైనా కవర్ చేయాలని చెప్పేసి అనుకోని, "అయ్యో! ఏంటి మీరు చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసేస్తున్నారు. నేను బాత్రూమ్ కూడా వెళ్ళకూడదా ఏంటి? నాకు అర్జెంట్. ఇప్పుడేంటి మీరు వదలరా ఏంటి నన్ను? నేను వాష్‌రూమ్‌కి వెళ్ళాలి" అని చెప్పేసి అంటూ ఉంటది.
ఇంక తనైతే ఎంత చెప్పినా వినకుండా వెళ్తుందని తనతో పాటు మిత్యు కూడా వెళ్తుంటే, ఇంకప్పుడే వాళ్ళ టీచరయితే వచ్చి, "నేను నీకు ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాను. నీ ప్లాన్స్ ఏమైనా ఉంటే వాటిని పక్కన పెట్టేసేయి. ఇప్పుడు మీకు చాలా లేట్ అవుతుంది. మీరిప్పుడు గాని త్వరగా వెళ్ళకపోతే బ్లడీ నైట్‌కి దొరికిపోతారని" చెప్పేసి అనగానే, ఇంకా షియాన్ వచ్చేసి, "లేదు లేదు నాకు అర్జెంట్‌గా బాత్రూమ్ అందుకే నేను వెళ్ళాలి. నేను వాష్‌రూమ్ యూజ్ చేసుకోవాలి. లేదంటే నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! ప్లీజ్ అర్థం చేసుకోండి" అని చెప్పేసి నేనేమి మీ రూల్స్‌కి ఎగనెస్ట్‌గా అయితే వెళ్ళడం లేదులే అని చెప్పేసి తనైతే అంటూ ఉంటదనమాట. ఇంక వాళ్ళ టీచరయితే, "ఏంటి నిజంగా నాకు నీ ఫేస్ చూస్తే నాకు అసల అలాగా అనిపించడం లేదు. ఏదో ప్లాన్ వేసుకొని వెళ్తున్నావు అన్నట్లే ఉందని" చెప్పేసి అంటూ ఉంటదనమాట. "సరే త్వరగా వెళ్ళేసిరా. లేదంటే మీరే ప్రాబ్లమ్స్‌లో పడిపోతారు. నేను చెప్పడం ఇదే చెప్తున్నాను. తర్వాత ఏమైనా సరే మాకెవరికీ సంబంధం లేదని" చెప్పేసి ఫేస్ మీద చెప్పేస్తుంటదనమాట. ఇంక మిక్కీ ఏం చేస్తుంటాడంటే, షియాన్నయితే వాష్‌రూమ్ దగ్గరకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా షియాన్ వచ్చేసి, "నువ్వేం కంగారు పడకు, ఏం జరగదులే" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంక వాడు కూడా, "సరే నేనిక్కడుంటాను. నువ్వు త్వరగా వెళ్ళేసి వచ్చేసేయి" అని చెప్పేసి నన్నైతే పంపిస్తుంటాడు. ఇంక తనైతే వాష్‌రూమ్‌కి వెళ్ళగానే తనకైతే డౌట్ వస్తుంటదనమాట. అక్కడ లైట్స్ అన్నీ కూడా ఆను, ఆఫ్, ఆను, ఆఫ్ అవ్వి ఉంటాయి. తనకైతే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంటది. ఏదో జరగబోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటది. ఇంక తనైతే త్వరగా కంగారు పడిపోయి బయటికి వెళ్తుంటే, ఇంక వాళ్ళందరూ కూడా అటాక్ చేయడానికైతే వచ్చేస్తుంటారు. అసలు మిత్యు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే కదా ఉంటానన్నాడు. ఇప్పుడు ఎలా వీళ్ళందరూ కూడా వచ్చేసారని చెప్పేసి భయపడిపోతూ ఉంటది. ఇంక వాడేం చేస్తాడంటే ఒక ప్లేస్‌లోని పక్కన ఉంటాడనమాట. అలానే షియాన్ని చూడగానే తను కూడా పక్కకు తీసుకొని వెళ్తుంటాడు. పెద్దగా నోరు పెట్టి అరవవద్దు. నేనే ఇక్కడ మనం దొరికిపోయేటట్లే ఉన్నామని చెప్పేసి తనకైతే చెప్తూ ఉంటాడు. టైము 7 అయిపోయింది. అందుకే ఈ గ్యాంగ్ మొత్తం వచ్చేసారు మన మీద అటాక్ చేయడానికి. అండ్ అందుకే నువ్వు సైలెంట్‌గా ఉండు. మనము ఎలాగోకలాగా ఎస్కేప్ అయిపోదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట ఇద్దరు కూడానా. ఇంక వాళ్ళేం చేస్తూ ఉంటారంటే వీళ్ళెంత ట్రై చేసినా వాళ్ళని కనిపెట్టేసి వాళ్ళ దగ్గరికొచ్చేస్తుంటారు. వీళ్ళిద్దరూ ఏం చేస్తుంటారంటే అక్కడేమైనా టేబుల్స్ అవన్నీ ఉంటే వాళ్ళకి అడ్డంగా పడిచేస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళైతే అసలు ఆగరు. అలానే వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటారు. ఒక దగ్గరైతే వాళ్ళిద్దరూ దొరికిపోతూ ఉంటారనమాట. మిత్తి వచ్చేసి వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. అలానే షియాన్ కూడా కొద్దిగా ట్రై చేస్తూ ఉంటది. అలానే మిత్యుకైతే చాలా దెబ్బలు తగిలేస్తుంటాయన్నమాట లెగ్ మీద. వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటది. ఒక ప్లేస్‌లోకొచ్చి వాళ్ళందరిని దాటుకొని ఒక పక్కన ఉంటారనమాట కూర్చొని. అసలేంటి 2 గ్యాంగ్స్ మధ్య వారియర్ అవుతుందంట గదా! బ్లాక్ బ్లడ్ గ్యాంగ్ అలానే డెవిల్ గాడ్ వారియర్స్ మధ్య ఏదో గొడవంట. నాకు తెలిసి డెవిల్ గాడ్స్ వారియర్స్ వచ్చేసి మంచి వాళ్ళనుకుంటున్నాను. వాళ్ళ నేమ్స్ బట్టి చెప్పేయొచ్చు కదా! అని చెప్పేసి షియాన్ అయితే అంటూ ఉంటది. నాకైతే ఇదే సరైన ఛాన్స్ అనుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో వీటన్నిటికి కూడా ఆన్సర్స్ అవన్నీ వెతుకుదాం అనుకుంటున్నాను. సరిగ్గా మనం చనిపోయే టైంకి వీళ్ళందరూ వచ్చి మనల్ని కాపాడారు అని చెప్పేసి అంటూ ఉంటది. తను అలా అనేసరికి మిత్తి అయితే కంగారు పడిపోయి, "ప్లీజ్ నా మాట విను. ఇదేం సరైన టైం కాదు. నువ్వన్నీ వెతకడానికి. ప్లీజ్ నేను నిన్ను బెగ్ చేస్తున్నాను. ఇదొక్కసారికి నా మాట విను" అని చెప్పేసి తనకైతే బెగ్ చేస్తూ ఉంటాడు. అక్కడైతే మనుషులెవరు ఉండరనమాట. షియాన్ వచ్చేసి మిత్యుని తీసుకొని వెళ్తూ ఉంటది. పాపం వాడి లెగ్ అంతా కూడా బాగా ఇంజ్యూరీ అయిపోతుంటది. వాళ్ళైతే అలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఆ గ్యాంగ్‌కైతే దొరికిపోతుంటారు. వాళ్ళైతే బెగ్ చేస్తుంటారనమాట. కానీ వాళ్ళైతే అస్సలు వినరు. ఒక పక్క మిత్యుకైతే తన లెగ్ అంతా కూడా ఇంజ్యూరీ అయిపోయిందని బాగా ఏడుస్తుంటాడు. ఇంకో పక్క షియాన్‌కైతే వాళ్ళందరిని చూసి కోపం వచ్చేస్తుంటదనమాట. "అసలు మీరు మనుషులేనా? ఒక మనిషిని ఎలా చంపాలనిపిస్తుందిరా మీకు" అని చెప్పేసి వాళ్ళందరిని తిడుతూ ఉంటదనమాట. అప్పుడు అక్కడైతే టైమర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది. ఆ సైరన్ అంతా కూడా ఆగిపోవడానికి. సైరన్ అయితే ఆగిపోగానే వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళైతే హమ్మయ్య! మేము సేఫ్ అయిపోయాము అని చెప్పేసి కొంచెం రిలీఫ్‌గా ఉంటది. పక్కనైతే ఒక అబ్బాయి నించొనుంటే షియాన్ వచ్చేసి వాడి వైపు చూస్తుంటే, "మీరేం కంగారు పడకండి. నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చానని" చెప్పేసి మిథ్యునైతే వాడే ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ హాస్టల్‌లో అయితే వేస్తుంటాడు. వాడినైతే అక్కడ పెట్టేసి ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వర్రీ అయిపోతుంటారు. అసలేమవ్వింది మీ ఇద్దరికీ? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎలా దొరికిపోయారు ఏంటి? అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇంకో పక్కయితే ఆ మాస్క్ మ్యాన్ అయితే వెళ్ళిపోతుంటాడు. వాడు వెళ్తూ వెళ్తూ మాస్క్ అనేది రివీల్ చేస్తూ ఉంటాడనమాట. వాడి ఫేస్ కూడా చూపిస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.